శర్మ. ఇవాళ నేను మీకు హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పబోతున్నాను. హ్యాండ్ రైటింగ్ అంటే మన లైఫ్ స్టైల్స్ చేంజ్ చేసే ఒక యాక్టివిటీ. దీంతో మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అయితే మనం దీంతో లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అయితే ఇవాళ మన టాపిక్ హ్యాండ్ రైటింగ్. మనం హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ముందు కొన్ని మెటీరియల్స్ కావాలి. ఆ మెటీరియల్స్ ఉంటే మనకి బ్యూటిఫుల్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అవేంటంటే మీకు తెలిసే ఉంది. ఏంటంటే ఒక ప్యాడ్, ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ వస్తువులు అంటే బుక్. కానీ బుక్ అంటే మీరు ఏదో బుక్కులు పెట్టుకోవాలి, నార్మల్ బుక్స్ కూడా కాదు. ఒక రూల్డ్ బుక్ పెట్టుకోవాలి, సింగిల్ రూల్డ్ బుక్. మనం హ్యాండ్ రైటింగ్ రాయాలంటే ఫస్ట్ దానికి స్పెషాలిటీ ఉండాలి. ఆ స్పెషాలిటీ ఉంటేనే మనకి హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. సో రూల్డ్ బుక్ ఇలా ఉంటుంది, సింగిల్ రూల్డ్ బుక్ అని అంటారు. ఇంకా మనకి పెన్ కావాలి. అది కూడా పెన్లో కూడా మనకి స్పెషాలిటీస్ ఉంటాయి. మనం నార్మల్ పెన్స్ తీసుకుంటాం, కానీ ఏంటంటే ఆ నార్మల్ పెన్స్ రాసేటప్పుడు మనకి ఇంక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇవాళ మనం రాసే పెన్ ఏంటంటే ఫౌంటైన్ పెన్. ఈ ఫౌంటైన్ పెన్తో రాస్తే మనకి బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. అచ్చ బుద్ధినట్టు ప్రింట్లా వస్తుంది. కాబట్టి ఈ ఫౌంటైన్ పెన్ తో మనం రాయాలి. సో ప్లీజ్ మీరు ఫౌంటైన్ పెన్ ని వాడండి. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఇంకా స్మాల్ లెటర్స్. ఈ లెటర్స్తోనే మనం ఇవాళ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం హ్యాండ్ రైటింగ్ రాసే ముందు మనకి ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ మనం పెన్ పట్టుకోవడం నేర్చుకోవాలి. అయితే మీరు పెన్ ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, దీన్ని కిందికి పెట్టండి, మధ్య ఏలు. ఆ తర్వాత ఈ రెండింటిని 1 ఇంచ్ గ్యాప్ పెట్టి పట్టుకోండి. అండ్ నో ప్రెషర్ పెడితే మీ హ్యాండ్ రైటింగ్ స్పాయిల్ అవ్వచ్చు. సో గెట్ స్టార్టెడ్. అయితే ఇప్పుడు మనం గ్రూప్ 1 రాయబోతున్నాం. దీంట్లో మనకి ఫస్ట్ లెటర్ మీరు గుర్తుంచుకోండి, మీరు సితో స్టార్ట్ చేయాలి. ఇదిగోండి సి ఇలా ఉంటుంది. అయితే ఈ సి నుంచి మనకి ఏ వస్తుంది, ఏ నుంచి డి వస్తుంది, ఇంకా డి నుంచి జి వస్తుంది. జి ఎలా వస్తుందని అడగచ్చు మీరు, ఎందుకంటే ఇది అప్పర్ సైడ్ బట్ ఇది డౌన్ సైడ్. అది ఎలా వస్తుందంటే దీన్ని మీరు రివర్స్ చేసేయండి, అది మీకు జీ వస్తుంది. అలాగే మనకి క్యూ కూడా వస్తుంది. ఆ క్యూ ఆ తర్వాత సికి వెళ్ళిపోదాం. సి నుంచి ఓ వస్తుంది. సో మనకి ఇలా ఉంటుంది మన గ్రూప్ 1. సరిగ్గా చూడండి, గ్రూప్ 1. గ్రూప్ 2 మన ఫస్ట్ లెటర్ బి వస్తుంది. ఇదిగోండి బి ఇలా ఉంటుంది. సరిగ్గా చూడండి బి. అండ్ బి నుంచి మనకి సెకండ్ లెటర్ ఎఫ్ వస్తుంది. ఎఫ్ ఎలా వస్తుందని అడగచ్చు. ఎలా వస్తుందంటే మీకు అక్కడ బిలో ఈ యొక్క కర్సర్ కనిపిస్తుంది, దాన్ని లెంత్గా స్ట్రెచ్ చేసేయండి.
అయితే అది స్ట్రెచ్ చేసేసి కానీ అలాగే దాన్ని జాయిన్ చేయండి, అప్పుడు మనకి ఎఫ్ వస్తుంది. ఎఫ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ బికి వెళ్ళిపోతే వి వస్తుంది. వి ఎలా వస్తుందంటే మనకి పైది ఉంటుంది కదా, అది కట్ చేసేయండి. సో వి ఇలా వస్తుంది. వి నుంచి మనకి డబ్ల్యూ ఈజీగానే ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఎలా అంటే ఇదిగోండి, డబ్ల్యూ ఇలా ఉంటుంది అండ్ వి అండ్ డబ్ల్యూ. సో గ్రూప్ 2 చూడండి. అండ్ మనకి దీంట్లో ఓ కూడా వస్తుంది. మీరు అడగచ్చు, గ్రూప్ 1లో ఓ వచ్చింది కదా, మరి దీంట్లో ఎలా వచ్చింది అంటే దిస్ ఈజ్ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీతో మనం ఏదన్నా చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఓ వస్తుంది. ఇప్పుడు మనం గ్రూప్ 3కి వెళ్ళిపోతాం. మన గ్రూప్ 3లో సేమ్ యాజ్ మనకి గ్రూప్ 1లో సి నుంచి జీ ఎలా వస్తుందో జీతో మనం స్టార్ట్ చేయబోతున్నాం. అయితే జీ ఇలా ఉంటుంది. ఈ జీ నుంచి మనకి జే వస్తుంది. ఆ తర్వాత జే నుంచి వై వస్తుంది. జీ నుంచే వై వస్తుంది. ఇంకా మనకి లాస్ట్ నుంచి జెడ్ వస్తుంది. మనకి నార్మల్ మనం రాసే లెటర్స్లో జెడ్ లాస్ట్, బట్ దీంట్లో మనకి గ్రూప్ 3లో లాస్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద జెడ్. అందరూ అనుకుంటారు మన నార్మల్ సైంటిఫిక్ లెటర్స్లో ఇలా ఒకటి ఇచ్చి ఒకటి ఇలా ఏం చేస్తారు, జెడ్ అలా రాసేస్తారు. కానీ అది తప్పు. ఇలా గుండ్రంగా ఉంటుంది జెడ్. సరిగ్గా చూసుకొని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోదాం. గ్రూప్ 4 మనకి చాలా ఈజీ. హెచ్ అతికించి రాసేస్తూ ఉంటాం, కానీ అలా కాదు, ఇలా ఉంటుంది మన ఎన్. ఇలాగా కొన్ని కార్నర్స్ ఇచ్చి రావాలి. ఇప్పుడు ఎన్ నుంచే ఎం వస్తుంది. మన ఎన్ని డబల్ చేసేది ఎం వస్తుంది. ఆ తర్వాత మన ఎన్కి పైకి కొమ్ము పెట్టామనుకోండి హెచ్ వస్తుంది. హెచ్ మీ ఇష్టం, మీరు 0 లోపల పెట్టచ్చు, లేదా డైరెక్ట్ స్లాంట్లో రాయచ్చు. స్లాంట్ అంటే బార్గా రాయచ్చు. ఇంకా ఇప్పుడు యూ వస్తుంది. మనకి యూ ఎలా వస్తుందంటే ఎన్ని రివర్స్ చేసేయండి, అలాగా మనకి యూ వస్తుంది. ఇప్పుడు మనకి గ్రూప్ 5 వస్తుంది. గ్రూప్ 5 అండ్ గ్రూప్ 5లో చాలా చిన్న గ్రూప్ లెటర్స్ వస్తాయి. ఫస్ట్ లెటర్ మన పి. పి ఏం చేస్తారంటే సైంటిఫిక్ లెటర్ కదా అని రాసేస్తారు. కర్సిఫ్లో కూడా అతికిచ్చి రాసేస్తారు, కానీ అలా కాదు. మీరు అతికిచ్చి రాసినట్టే ఉండాలి, కానీ మరీ అతికించినట్టు కాదు. చూసి అంటించినట్టు ఉండాలి. అంటే కొద్దిగా స్పేస్ ఇవ్వాలి, అంతే, చిన్న స్పేస్. వాళ్ళకి అనుమానం రాకూడదు అది మీరు స్పేస్ ఇస్తున్నారని. ఇది చూడండి, పి ఇలా ఉంటుంది. ఇంకా మనకి ఎస్ ఎలా వస్తుంది అంటారు. దీంట్లో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. మన పీలో కింద ఈ కొమ్ము వచ్చింది చూసారా, అలాగా దీని కర్సర్ ఒకటి ఉంది. ఆ కర్సర్ని మనం చిన్న చేసేసి ఇలా పెట్టామంటే వస్తుంది. జస్ట్ మనం గుండ్రం పెడితే ఇంకా వెనకాలది పి. ఈ గ్రూప్ 6లో మనకి ఎన్నో లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ మనం ఈతో స్టార్ట్ చేస్తాం. ఈ మీకు ఫస్ట్లో రాదు అనుకుంటారు, కానీ ఇది లాస్ట్ గ్రూప్లో వస్తుంది. ఐ ఎలా వస్తుందంటే ఈని కొద్దిగా స్ట్రైట్ చేసేయండి, ఐ వస్తుంది. దానికి చుక్క పెట్టేస్తే ఐ అయిపోతుంది. ఇంకా ఈ ఐ. ఇప్పుడు మన కే కూడా వస్తుంది. ఇక మనం ఐని బార్గా చేసామనుకోండి, ఇదిగోండి కే వస్తుంది. అందరు అనుకుంటారు సైంటిఫిక్లో ఇలా ఉంటుందని, కానీ అది కర్సిఫ్లో తప్పు. అసలుకి ఇలా ఉంటుంది కే, మన కర్సిఫ్ లెటర్స్. ఆ తర్వాత మనకి ఎల్ కూడా వస్తుంది. దీన్ని మనం ఇలా చేస్తే ఎల్ వస్తుంది. ఆ తర్వాత ఆర్. ఆర్ ఎలా
వస్తుంది అనుకోండి, ఈ ఉంది కదా, ఇది ఉల్టాగా రాయండి. మనం నార్మల్లీ దాన్ని ఉల్టా, కానీ ఏం చేస్తారంటే చిన్న గుండ్రం పెట్టండి, పెద్దది ఈలాగా పెద్దగా పెట్టకండి. ఆ తర్వాత టీ వస్తుంది, టీ ఎల్ నుంచి వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మనకి సైంటిఫిక్ లెటర్ టీ. టీకి మీరు గుండ్రాలు పెట్టకండి, దాంతోపాటు ఆర్ కూడా చూసేయండి. మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ లెటర్, మన అన్ని గ్రూప్స్ అయిపోయాయి. సో మీరు చూడొచ్చు, ఇదిగోండి మన లెటర్స్, ఇదిగోండి. మీరు ఈ గ్రూప్స్తో కన్ఫ్యూజింగ్గా అవ్వచ్చు, కాబట్టి మీకు మన వేలో చెప్తాం, మన ఓల్డ్ వేలో చెప్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు రాస్తాను. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో ఇప్పుడు మన లెటర్స్ మీరు చూసుకోవచ్చు. గ్రూప్స్ అండ్ లెటర్స్ రెండు ఒకే చోట పెట్టాను. చూడండి, జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోండి. అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఇదిగోండి. అండ్ ఇప్పుడు తో మనకి ఎన్నో టెక్నిక్స్ వస్తాయి. ఈ టెక్నిక్స్తో వస్తుంది కాబట్టి నేను అనుకుంటున్నాను మీకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చుంటుంది. కాబట్టి ఈ పార్ట్లో మనకి ముగింపు వచ్చింది. సో ఇప్పుడు మీకు తప్పకుండా వస్తుంది. ఇంకా మీరు ఈ టెక్నిక్స్ని యూజ్ చేయాలి. ఇవి సీక్రెట్స్, ఇవి మీకు ఎవరు చెప్పరు. అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ టెక్నిక్స్ అర్థమయ్యే ఉంటాయి. అయితే మీరు మళ్ళీ మా వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి. ఆ గంట సింబల్ని మీ యొక్క ఇష్టంతో, మీకు హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో అంత ఇష్టంతో మీరు ఆ బెల్ని నొక్కండి. సో బాయ్.